ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనకు ఏకీభవించినటువంటి ప్రతి కుమారుడు కుమార్తెకు కూడా, చిన్నకి పెద్దకి అందరికీ కూడా మేలు తోస్తారు కనుక ప్రార్థనలో ఏకీభవించండి. మనసు అటు ఇటు పెట్టకండి, కళ్ళు తెరిచి ఉంచకండి. అందరికీ కూడా దేవుని యొక్క దీవెన కావాలి కనుక అందరము కూడా కళ్ళు మూసుకుందాం, దేవుని తట్టు చూద్దాం, మన హృదయాలతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు దేవుడా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఈరోజు ఈ పరిశుద్ధమైన స్థలంలో నాయన మరి సున్నపు శ్రీను పుష్ప వారి కుమారులు వారి గృహము తరపున పెట్టినటువంటి యొక్క ఆరాధన వారి గృహమునకు ఆశీర్వాదకరముగా, ఇక్కడ వచ్చినటువంటి నీ భక్తులకు దీవెనకరముగా ఉండేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. నాయన ప్రతి ఒక్క కుమారుడు కుమార్తెలు, చిన్న బిడ్డలు ఉన్నారు, యవనులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సమస్తమైనటువంటి వారు ఉన్నారు. నువ్వు చూస్తున్నావు నాయన, వారి హృదయాలను నువ్వు పరిశోధిస్తున్నావు. తప్పనిసరిగా నీ యొక్క సహాయమును కుమ్మరించడానికి సిద్ధపడుతున్నారు కనుక ప్రతి ఒక్కరము పొందుకునేందుకు సహాయం చేయండి. ఈ లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో గొప్ప వెలుగును ప్రకాశింపచేయండి. గొప్ప నీ ప్రేమను కుమ్మరించి సంతోషముగా ఇంకా ఎటువంటి వర్తమానములు అనేకమైనటువంటి విడుదలకు మమ్మల్ని బలపరిచి నడిపించండి. నాయన చదవబడినటువంటి జ్ఞాన భాగాలు ఉత్తర ప్రత్యుత్తరాలు నేను వివరించలేను, కానీ మీ యొక్క ఆదరణకర్తతో వివరించి మేము వినగలిగినటువంటి శక్తిని మాకు అందరికి అనుగ్రహిస్తున్నాను. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించున్నాను. యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక మాట చూద్దాం. ఓషయి గ్రంథములో ఓషయి చెప్పినటువంటి ఒక మాటను 6వ అధ్యాయము, ఓషయి 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. దేవునికి స్తోత్రం. గమనించారా? యెహోవాను గూర్చిన జ్ఞానము దేవుని యొక్క జ్ఞానాన్ని మనము సంపాదించి కూర్చుకొనుటకు రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుటకు ఆయనను అనుసరించరండి. మనం చెప్పుకున్నాం, బైబిల్లో ఉన్నట్టు మాటలే మనం చెప్పుకుంటున్నాం. దేవునిని అనుసరించి మనము ఉండాలి. తర్వాత ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఉదయం ఏ విధంగా ఆయన ఉదయిస్తున్నాడో అదే విధముగా మనకి ప్రతి క్షణము కూడా తన బిడ్డలకు ఉదయిస్తాడు. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. గమనించారా? తొలకరి వర్షము వలె ఆయన ఎంత ఆతృతగా వస్తాడో మనకి తెలియదు. చూడండి, వర్షం ఏ క్షణమనో పడిపోతుందో మనకి తెలియదు. ఒక్కొక్కసారి ఏ క్షణమం వడగల పడిపోతాయో తెలియదు మనకి. ధన పడి అంతకంట చాలా స్పీడ్గా తన బిడ్డల దగ్గరికి ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన పెట్టినటువంటి కుటుంబమునకు, ఈ యొక్క గృహమునకు, మన ఆలయంలో ఆయన సంచరిస్తూ ప్రతి హృదయాన్ని పరిశోధిస్తూ ఆయన వర్షము వల్లే మన మధ్యకి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవుని యొక్క మాటలు చాలా చక్కగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాటలను మనం చెప్పుకోవటం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కీర్తనలు 135వ వచనం యాత్ర కీర్తన అని ఉంటుంది. 5వ వచనం చూస్తే 135వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకొనిచున్నది. దేవుని మాట మీద గమనించండి, దేవుని మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము
చక్కని మాట, ప్రభువు కొరకు కనిపెట్టుతున్నది. నేను విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో మా బావగారు అక్కడ ఉండేటప్పుడు సెక్యూరిటీగా జాయిన్ అయ్యి హిల్ టాప్ గెస్ట్ హౌస్ అని చాలా ఎత్తైన కొండ మీదకి వెళ్ళేవాడిని. అక్కడ నైట్ డ్యూటీ చేసేవాడు. నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఉదయం కొరకు కనిపెట్టేవాడు. ఎంతగారో నాకు తోటోడు వస్తాడు, నేను వదిలికి వెళ్ళిపోదామని. ఉదయం కొరకు కానీ ఎంతగారం తెల్లవారుతుందా అని కనిపెడతా ఉండేవాడు. ఎందుకంటే నా తోటి సహాయకుడు వచ్చి అతను డ్యూటీ తీసుకుంటే నేను దిగాల, లేకుంటే నేను దిగడానికి లేదు. గనుక ఎటువంటి పరిస్థితుల్లో మనము కనిపెట్టుట ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఆ సెక్యూరిటీ వచ్చాడు, లేకుంటే రాకపోతే నేనే మళ్ళీ డ్యూటీ చేయటం అలా జరిగింది. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. మన దేవుని కొరకు మనము కనిపెడితే ఆయన ఏ విధముగా వస్తాడు అనుకుంటున్నాం మనం? వర్షము కన్నా స్పీడ్గా వస్తాడు. దేవునికి స్తోత్రం. వర్షం ఏ విధముగా తెలియని రీతిగా మనకు ఆకర్షిస్తాడో అట్టి విధముగా తన బిడ్డలను దేవుడు ఆకర్షిస్తాడు. కనుక ఇంకా చూసినట్లయితే కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుతున్నది. ఇక్కడ 7 వచనమమ్మ. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద, దేవుని యొద్ద ఏం దొరుకుతుంది మనకి? కృప, ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదం ఇవన్నీ మనకి దొరుకుతాయి. గనుక ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని ప్రజల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దోషములు కూడా మనలో నుంచి తీసివేస్తాడు ఆయన. అటువంటి చక్కనైనటువంటి దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఈ రోజుల్లో అనేక మంది దేవుని యొక్క శుభవార్తలు ప్రకటిస్తున్నారు. అంత్యకాలంలో ఉన్నాం మనం. ఒక ఆయన ప్రసంగిస్తున్నాడు, అంత్యకాలం అంటున్నారు, ఎప్పుడు రావటం లేదండి. అది సంభవించదో తెలియదు. కానీ 2012లో వస్తుందన్నారు, రాలేదు. 2023లో వస్తుందన్నారు, రాలేదు. 2024లో వస్తుందన్నారు, రాలేదు. మరి అలాగే ఉంటారు, చెబుతూనే ఉంటారు, రాలేదు. యేసు ప్రభు అంటారు, ఎప్పుడు నేను వస్తానో నాకే తెలియదు అన్నది. ఏ క్షణంలో నేను వస్తానో నాకే తెలియదు అన్నారు. నా తండ్రికి తెలుసు. అంటే ఆయన తండ్రి అనుకోండి. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నిర్ణయం వేరేగా ఉంటుంది. ఆ నిర్ణయాన్ని బట్టి ఆయన మన దగ్గరికి ఆకర్షిస్తాడు. అప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. మనం ఎప్పుడు చదువుకుంటున్నాం మొత్తం 24 అధ్యాయంలో, లోక 21, మార్కు 13, ఈ 3 సువార్తల్లో ఉంటుంది ఆయన రాకడం. చాలా చక్కగా ఆయన చెప్పిన మాటలే. ఆయన చెప్పి చేయకుండా ఉండడండి. చెప్పి చేయకుండా ఉండడు. ప్రతిదీ చెప్పి చేశాడు, ఇది వరకు చేస్తున్నాడు, ఇప్పుడు చేయబోతున్నాడు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో స్వస్థతలు కలిగాయి. ఈ రోజుల్లో కూడా స్వస్థతలు కలుగుతున్నాయా లేదా? కలుగుతున్నాయి. కనుక ఆయన ఉన్నాడని రుజువుపరుస్తున్నాడు. ప్రియులారా, ఇంతకు దైవ సేవకుడు బోధించాడు, చాలా చక్కని మాటలు విన్నాను. ఆయన ప్రతి క్రైస్తవులు నమ్మినటువంటి ఏంటంటే మనం మరణించిన తిరిగి లేస్తాము అనే నమ్మకము కలిగినటువంటి వారముగా మనము దేవుణ్ణి పూజిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సేవకుడు కూడా అదే విధంగా, మరి విశ్వాసంలో ఆ విశ్వాసం ఉందో లేదో తెలియదు, కానీ సేవకుడు మాత్రం గట్టిగా బోధిస్తున్నాడు. ఏమని? మనం చనిపోయినా తిరిగి లేపబడతాము అని బైబిల్లో ఉన్నటువంటి రుజువుని చూసి అందరికీ కూడా గట్టిగా మరి చెప్పుతున్నారు సేవకులు. ప్రియులారా, సేవకులు చెప్పడమే కాదు, రుజువులు ఉన్నాయి. మనము లేవగలము, మనము లెగుస్తాము అనే రుజువులు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే మన దేవుడు చనిపోయి 3వ దినం లేచాడు. గనుకనే మనము కూడా లెగుస్తాం. దేవునికి స్తోత్రం. అది నిరీక్షణ పెట్టుకోవాలి. గనుక ఆ నిరీక్షణతో మనం ఉండాలి. చూడండి, ఏదో పనికి, లేదంటే ఏదో ఒక సంబరానికి, లేదంటే ఏదో ఒక పెళ్లికి వెళ్తామంటే మనం కనిపెడతా ఉంటాం. ఆ రోజు కొరకు ఏం బట్టలు వేసుకోవాలా, ఎంత డబ్బులు అవసరము, ఏ విధంగా వెళ్ళాలి, ఎంతో సరదా పడతాం. ఆ ప్రయాణం చేసిన దాకా కూడా సరదా ఉంటుంది. చివరికి ఆ ప్రయాణం చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 గంటలోనే మనకి అవన్నీ కూడా దిగిపోతాయి. దేవుని రాజ్యానికి కనిపెడుతూ, దేవుని రాజ్యానికి
మనము ఎదురు చూసినటువంటి వారముగా, ఏ దేవుని రాజ్యానికి సిద్ధపడినటువంటి వారుగా, ఆ క్యాంపుల కంటే సంతోషముగా మనం ఉన్నాం అనుకోండి, లేదంటే మనం మరణము కొరకే సంతోషంగా ఉన్నాం అనుకోండి, మరణం అంటే అందరికి భయం అనుకోండి, మన మరణం కొరకే ఎదురు చూసామనుకోండి, ఇదిగో నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను బ్రతికినా దేవుని దగ్గర ఉండాలి అనే మనసుతో ఉన్నాం అనుకో, అది సంతోషం. ఆ సంతోషము చాలా విలువైనటువంటి. అలాగే దైవజనులు చాలా మంది వెళ్ళటం మనం చూస్తున్నాం. పిల్లలు ఇక్కడ చదువుకున్నటువంటి ధ్యాన భాగం మీకు బాగా తెలిసిందే. అన్ని కూడా మళ్ళీ నేను గుర్తు చేస్తున్నానంటే, చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్తే మళ్ళీ చెప్తే అది క్రొత్తగానే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక రక్తస్రావణ స్త్రీ కనబడుతుంది. అంతకుముందు యాయిరి పాఠం ఉందనుకోండి, అది విడిచిపెట్టండి. ఇక్కడ నేను రక్తస్రావణ స్త్రీ గురించి సింపుల్ గా చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. కనుక ఇక్కడ చదువుదాం. రక్తస్రావణ స్త్రీ ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక అక్కడమ్మా మరింత సంకటపడింది. అర్థమైపోయింది కదా మాట. ఆవిడి రక్తస్రావణ స్త్రీ. ఈ రక్తస్రావణ స్త్రీకే మరి సంభవిస్తుంది. స్త్రీలారా గమనించేది, ప్రతి ఒక్క స్త్రీకి నెలకి కూడా ఈ శ్రావణం జరగటం అది వ్యవస్థ ఉన్నాయి. శ్రావణం జరగడము వస్తుంది. కానీ అది అటు విధంగా జరగాలి. జరగకపోయిన ప్రమాదమే స్త్రీకి. జరిగితే ఆరోగ్యం. ఓవర్ జరిగిందనుకో అది ప్రమాదం. ఓవర్ జరిగిందంటే అది ప్రమాదం. కానీ ఈ శ్రావణము కలిగినటువంటి స్త్రీ శ్రావణమైన తర్వాత పాత నిబంధనలోనే ఉంది. శ్రావణమైన తర్వాత వారం రోజులు 15 రోజులు కడగా ఉండాలి అని అక్కడ వ్రాయబడి ఉంది బైబిల్లో. ఎక్కడుంది ఒకసారి చూద్దామా? లేవి కాండము 15వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, లేవి కాండము 15వ అధ్యాయము స్త్రీ దేహమందు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కలగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులవుతారు. గమనించారా? ఆమెను ముడితే అపవిత్రత, ఆమె కూడా అపవిత్రత. ఆ స్రావం అలాంటి భయంకరమైనటువంటి ఆ స్రావము కలిగినటువంటి స్త్రీ కడగా ఉండాలి. ఎన్ని రోజులమ్మా? 7 రోజులు. సెపరేట్ ఇది చెప్పండి. ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజుల తర్వాత అదంతా 15 అధ్యాయం అంతా మీరు చదివారు అనుకోండి. ఆ 7 రోజుల తర్వాత ఏం చేయాలంటే ఆవిడ మరి 2 గువ్వలు కానీ 2 పావురాలు కానీ సేవకుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. సేవకుని దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత సేవకుడు దానిని ఏం చేస్తాడంటే, ఒకటి పాప పరిహార్థమైనటువంటి బలి, రెండవదిగా దహన బలి. ఆ శ్రావణములో పాపం ఉందే అర్థం. గనుక ఆ శ్రావణంలో పాప పరిహార్థమైనటువంటి బలి ఒక పౌరము, లేదంటే ఒక గువ్వను కానీ, లేదంటే పౌరము కానీ గువ్వను కానీ ఒకటే పాప పరిహార్థంతో బలి. మన పాపాలకు ఒప్పుకుంటూ బలి ఇవ్వాలి. దహన బలిగా ఒకటి ఇవ్వాలి. దహన బలి అంటే ఏంటి తెలుసండి? కాల్చేయడం. దహనం అంటే కాల్చేయడం తెలుసు కదా అందరికీ. దహనం అంటే మనలో ఉన్నటువంటివన్నీ కూడా కాల్చబడటం. అక్కడి నుంచి నూతనమైనటువంటి స్వభావాలు మనలో ప్రవేశించాలి. ఇటువంటి పాత నిబంధనలో చూసినట్టే చాలా దగ్గర ఉంటాయండి. చాలా భయంకరంగా ఉంటుంది. ఉన్నట్టే అన్ని కూడా రాస్తాడు. రాసినవి అర్థం చేసుకోవాలి. కొన్ని బూతుల్లాగా ఉంటాయి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా అవి హెచ్చరింపబడతాయి. అవి అర్థం చేసుకుంటూ బోధన చేయాలి. కొన్ని మేము అవి చదవం కానీ వాటి యొక్క భావాలు మాత్రం మీకు ఆనబెట్టి చెప్తారు సేవకులు. ఆనబెట్టి చెప్తారు. అంతేకాని వాటిని పద్ధతిగా చెప్తే అవి ఎలా ఉంటాయంటే అసహ్యకరమైనటువంటి ఉంటాయి. చదివితే అర్థమవుతుంది. కనుక మీరు చదువురాని వాళ్ళు కనుక నేను చెప్తున్నా,
అవి గనుక అవి శ్రేష్టమైనటువంటి మాటలు చేసి చెప్తాం. అవి శ్రేష్టమైనటువంటివి. దేవుని యొక్క కృప ఎంతో గొప్పది. ఆయన చేసినటువంటి ఆదాము అవ్వ పాపములను బట్టి మనకు మరణాలు వచ్చాయి. దాని కొరకు పాప పరిహార్థమైనటువంటి బలి ఒకటి ఉండాలా. కడగా ఉన్నటువంటి స్త్రీ 7 దినముల తర్వాత పాప పరిహార్థమైనటువంటి బలి తర్వాత ఇంకేం బలి అన్నాను? దహన బలి. దహన బలి అంటే అక్కడితో ఆ చెడు కాల్చేయటం. కాల్చేసిన తర్వాత అప్పుడు పవిత్రులు అవుతారు. కానీ పురుషుడికి అంతే, సేమ్ పురుషుడికి ఉంటారు. అదే విధముగా 14వ అధ్యాయం చదివితే పురుషుడి గురించి ఉంటుంది. పురుషుడు కూడా సేమ్, ఆయన కూడా మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి 16 సంవత్సరాల నుంచి ఆయనకు శ్రావం ఉంది. ఆ శ్రావం దగ్గర పవిత్రత ఉండాలి, అపవిత్రత ఉండకూడదు. స్త్రీకి పురుషుడికి దేవుడు వివరించి మోసేతో చెప్పినటువంటి మాటలు. స్త్రీలారా ఇక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ ఆ శ్రావము కలిగినటువంటి స్త్రీ ఉంది. ఆ వారం దినాలు కడగా ఉండాలి, కానీ కడగా ఉండటానికి వారం దినాలు కాదు, ఎన్ని సంవత్సరాలు బట్టి ఆవిడ బాధపడుతుంది? 12 సంవత్సరాలు బట్టి. లేనిపోయినటువంటి వైద్యాల దగ్గరికి వెళ్ళింది, లేనిపోయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో తిరిగిందేమో, పెద్ద పెద్ద డాక్టర్లు తిరిగిందేమో. బాగా డబ్బు ఉన్నవిడ, డబ్బు బాగుంది, డబ్బంతా కూడా ఇక్కడ బైబిల్లో ఉంది కదా. ఆవిడకి ఉన్నదంతా వ్యయపరిచింది అని చూడండి, మనం చదువుకుంటున్నాం. ఆవిడికి ఎక్కడ లేనివన్నీ కూడా వ్యయపరిచేసింది. చివరికి తనకు ఉన్నటువంటి నివాస స్థలమైనటువంటి ఇల్లును కూడా లోను పెట్టేసింది, మొత్తం అంతా చేసేసింది. కానీ ఆవిడికి స్వస్థత కలిగిందా? కలగలేదు. ఎన్ని చేసినా స్వస్థత కలగలేదు. సరే కదా, ఆమె నిరుత్సాహపడిపోయింది. నిరుత్సాహపడిపోయి ఆమె ఏం చేసింది? ప్రాణం కూడా ఆమె ఇక పోద్ది అనే పరిస్థితిలో ఉంది. ఈలోపు లోకరక్షకుడు లోకాన్ని రక్షించడానికి గొప్ప అద్భుతాలతో లోకంలో తిరుగుతున్నాడని విన్నారు. వినినటువంటి ఆవిడ ఆయన కొరకు కనిపెడుతుంది. ఉదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు మన దేవుడు. ఆవిడ రక్షకుడు కొరకు కనిపెడుతుంది. రక్షకుడు కొరకు కనిపెట్టినటువంటి విధానమును బట్టి ఒకరోజు ఆ త్రోవన వెళ్తున్నాడు. ఆయన దాతస్థ కోనేరులో 38 సంవత్సరములు బట్టి పక్షవాయువు కలిగినటువంటి వాడు అలాగే ఉండిపోయాడు. యేసుప్రభు వెళ్ళారా లేదా? వెళ్ళాడు. ఒక గుడ్డివాడు తోవ పక్కన ఉన్నాడు, భర్తమయ్య అన్నాడు. తోవ పక్కన ఉన్నాడు, అతను ఎప్పటి నుంచో కనిపెడుతున్నాడంట దేవుని కొరకు. లోకరక్షకుడు ఇచ్చాడు, నన్ను రక్షించాలని. కళ్ళు కనబడవు, ఎవరు తీసుకెళ్లి కూర్చోబెడితే వెళ్తాడు, లేకుంటే లేదు, గట్టి మడుకుంటున్నాడు. ఆ త్రోవని వచ్చాడు ఆయన. ఎక్కడ బాగులేదో అక్కడికి వెళ్తా ఉంటాడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మనస్సు ఇవ్వాలి, కానీ ఎవరి దగ్గర బాగులేదో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ అనుభవాలు మీలో కొందరికి ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎవరికి బాగులేదో మనసిస్తారో దేవునికి, అక్కడికి వెళ్తాడు ఆయన. తప్పనిసరిగా వెళ్తారు. కాకపోతే మన మనసు స్థిరమైంది కాదు. కాస్త ఆయన మీద పడతాం, కాస్త దీని మీద పడతాం, కాస్త దీని మీద పడతాం. కనుక ఆయన చిన్నగా రాలేడు, వర్షం చూపించినట్టు మన మీద ఆశీర్వాదం చేయలేడు. ఆయన కనిపెడతాడు, పరిశోధిస్తాడు అందరినీ. ఈ స్త్రీ ఆయన కొరకు కనిపెడుతుందని ఆ త్రోవని వెళ్ళటం జరిగింది. జనాలు కుప్పలు పడిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. లోక రక్షకుడిగా వచ్చినటువంటి ఆయన ఎంత మందినో ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన బొట్టి చక్రియను బాగు చేయడానికి వెళ్ళాడు. కుష్ఠరోగులను బాగు చేయడానికి వెళ్ళాడు. త్రోపకన కూకొని గుడ్డివారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పరిశోధించి ఆయన కొరకు ఎవరు కనిపెడతారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. అలాగే రక్తస్రావణ స్త్రీ కొరకు ఆ దారిని వెళ్తుంటే జనాలు విపరీతంగా ఆయన మీద పడుతున్నారు. కారణం ఏంటో తెలుసండి? ఆయన స్వస్థతలు చేసినటువంటి రక్షకుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి రక్షకుడు అని తెలిసి ఆయన్ని చూడడానికి వేల మంది వస్తున్నారు, దారిని వెళ్తున్నారు, ఆ దారిని ఆయనతో వెంబడిస్తున్నారు. ఆ పరిస్థితిలో ఈవిడి క్షీణించిపోయింది. ఎముకలు తప్పించి శరీరం మాంసము కొద్దిగా పాడైపోయినటువంటి స్థితిలో ఆమె ఏ విధముగా నేను వెళ్ళగలను? ఇంతమంది ఉన్నారు, దేవా నువ్వే నాకు శక్తి, నువ్వు రక్షకుడు వాట అని చెప్పి బయలుదేరింది ఆవిడ.
బయలుదేరిన తర్వాత ఎలాగో ఒకలాగా ఆళ్ళ కాళ్ళ కింద వెళ్ళి ఈళ్ళ కాళ్ళ కింద వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తుంది? యేసు ప్రభు దగ్గరికి. మేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో బలహీనులమైన మన పరిస్థితి ఎలాగా ఉండాలి? శక్తి లేనటువంటి వారం అయినప్పటికీ కూడా యేసు ప్రభువు ఆ యొక్క ప్రేమను పొందుకోవాలంటే తప్పనిసరిగా మన మనస్సును ఆయనకు సమర్పించుకోవాలి. ఈవిడ ఎంతో కష్టపడి అటు ఇటు చేసుకొని ఎలాగైనా అయినా వస్త్రపు చెంగేనే ముడితే నేను బాగవుతాను, ప్రభా నన్ను బాగు చేయు అని కాలు మీద పడిందా? యావీరైతే పరిగెట్టి వెళ్ళి, అయ్యా నా కూతురు చచ్చిపోద్ది, ఒక క్షణంలో ఉంది కనుక నువ్వు వస్తే నా కూతురు పోతుంది అని కాలు మీద పడ్డాడు ఆయన. ఈవిడ కాలు మీద పడ్డా కూడా మరి ఇష్టపడలే. అంతటికి నేను యోగ్యురాలు కాదు అనుకొని ఆమె ఏం చేసిందంటే మరి కింద మీద పడి వాళ్ళ కాలంలో వీళ్ళ కాలంలో ఎలా దూరి శక్తి తెచ్చుకొని యేసు ప్రభు దగ్గరికి చేరుకున్నటువంటి విధానమును బట్టి ఏం చేసింది? ఆయన చెంగు ముట్టింది. దేవునికి స్తోత్రం. ముట్టింది. ఆయన చెంగు ఎప్పుడు ముట్టిందో ఆమె శరీరంలో ఎక్కడ లేనటువంటి ఆరోగ్యం సమకూర్చుకుంది. ఎక్కడ లేని ఆరోగ్యం ఎప్పుడు సమకూర్చుకుందో యేసు ప్రభు వారికి తెలిస్తే నాలో నుంచి ఏం పోయింది? ప్రియులారా గమనించండి, సేవకులమైన విశ్వాసులమైన మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో నుంచి ఎంతో కొంత పోతే కానీ అక్కడితో వారు బాగా తెలుసా. గనుక ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈయన 30వ వచనం మీకు చూద్దాం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము, ఇదేటయ్యా జన సమూహం బోళ్ళు మంది నీ మీద పడుతున్నారు కదా, వాళ్ళు చూస్తున్నావే, నువ్వు నన్ను ముట్టించి ఎవరైనా అడుగుతున్నారేంటి మీరు అని ఆ శిష్యులు అక్కడ నివారించేటప్పుడు ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని యేసు ప్రభు వారు చుట్టూ తీశారు. ఆయన తెలుసు ఎవరు ముట్టారు అని. అది అందరికి తెలియపరచాలని చుట్టూ కూడా కలయి చూశాడు. ఆయన కలయి చూసేసరికి ఏం జరిగింది తెలుసండి? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంత ఏం జరిగింది, ఎలాగ వైద్యం జరిగింది, ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నాకు అయ్యా స్వస్థత అవలే, నీ చెంగు ముట్టుకున్నాను నాకు స్వస్థత వచ్చింది, దేవునికి స్తోత్రం, నీ చెంగు ముట్టుకున్నాను నాకు బాగుపడ్డాను అని ఈమె ఎంతో దేవుని దగ్గర విలపించింది. అందుకు అప్పుడు 34 అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధాన గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి మరలా ఆశీర్వదించాడు ఆయన, నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాడు. ఆమె సంతోషముగా వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నగాక మనం నేర్చుకున్నాం నయమాను కుష్టు వ్యాధి కూడా అటువంటిదే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ నయమాను కుష్టు వ్యాధి నయమాను దేవుని కొరకు ఎదురు చూడలేదు. కానీ ఆ చిన్నది చెప్పడము ఆయనకి ఆ ఆలోచన వెళ్ళి రాజు దగ్గర విజ్ఞాపన చేస్తాడు. ఆయన ఆ సిరియా దేశానికి ఒక ఉన్నతమైనటువంటి అధికారి అయినప్పటికి కూడా ఎంత డబ్బు ఉంటుందండి? బోల్డ్ డబ్బు, ఎంతంటే అంత ఉంది. కానీ ఏమాత్రమైన డబ్బు బాగు చేయగలిగిందా? ఎన్నో మంత్రుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఎన్నో దేవతల దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఎన్నో ఏమేమో చేసి ఉంటాడు. కానీ ఆయనకు స్వస్థత కలగలేదు. ఆ చిన్నదాన్ని చెప్పినటువంటి మాట ప్రకారము డబ్బు, బంగారము, వెండి, కొత్త వస్త్రాలు పట్టుకొని వెళ్ళాడు. మొయ్యలేనటువంటి బంగారం పట్టుకొని వెళ్ళాడు, ధనాన్ని పట్టుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సిరియా దేశానికి. సిరియా దేశానికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజు దగ్గరికి వెళ్తే రాజు బట్టలు చింపుకుంటున్నాడు. ఇదేట నా దగ్గర ఏంటి మంత్రం ఉందా, ఏటుందా, నాకు ఎందుకు చేస్తాను, ఈ రాజు యుద్ధానికే కావాలో చూస్తున్నాడు అని అంటున్నాడు.
సోమరోన్ రాజు క్షమించండి, సిరియా రాజు ఉండేది. సిరియా రాజు బంధించాడు. ఆ సోమరోనులో ఉన్నటువంటి రాజు పోతున్నాడు. ఆ సంగతి ఎవరో తెలిసింది? దైవజనుడు ఎలీషాకి తెలిసింది. ఆయన పంపిస్తే నేను చూస్తాను, ఇక్కడ దైవజనుడు లేడనుకున్నాడా అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఆయన దగ్గరకు పంపించేటప్పుడు దూరం నుంచే కొబ్బరి పెట్టాడు ఆయన రాకముందే. మన దైవజనుడి యొక్క హోదా పెద్దది. ఆయన డబ్బు ఉంటే ఎవరికి కావాలా? ఆయన ఘనత ఉంటే ఎవరికి కావాలా? ఆయనకి ఏది ఉంటే ఏం కావాలి? దైవజనుడి శక్తి మహా గొప్పది. అంత డబ్బుతో, అంత సగం రాజ్యాలతో కూడా తన డబ్బును బాగు చేసుకోలేనటువంటి వాడు అంతకంటే ఎక్కువ అయినటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్తే, దైవజనుడు ఒక శిష్యుడితో, తన దగ్గర ఉన్న శిష్యుడితో, ఎల్లయ్య అతను వచ్చినట్టున్నాడు, అతనికి వెళ్ళి ఆ యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగిమని పోద్దని చెప్పాను అనేసరికి విన్నాడు ఆ రాజు నయమాను. నా దగ్గరకు వస్తాడు అనుకున్నాను, నేను ఎంత డబ్బు పట్టుకొని వచ్చాను, నేను ఎంత చేశాను, నా దగ్గరకు వచ్చి నన్ను రక్షిస్తాడు, ఇలాగని చేయటని మంత్రాలు వేస్తాడు అనుకున్నాను అని కోపం అయిపోయి, మా ఊర్లో లేవు సముద్రాలు, మా సిరియా దేశంలో బోల్డ్ ఉన్నాయి, ఎలా సముద్రం దేశం అందరిలోలేనా? అది అలా ముదిరిస్తాడండి. దేవుడు చెప్పిందే చేయాలి, కానీ దేవుడు చెప్పంది చేస్తే బాగుపడుతుందండి అని ఆయన వాపేసరికప్పుడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి దాసుడు ఆయన వినయంగా చెప్పాడు, ఇదే కలగంటున్నావు నువ్వు. అదే ఆయన ఇంకొక మాట చెప్పాడు, ఎంత రొట్టె తెచ్చి శుభ్రం ఊరికి ఇళ్ళల్లా రాసుకొని రాస్తాడే లేదా? నువ్వెంత బెల్లం తీసుకొచ్చి ఇళ్ళల్లా రాసుకొని రాస్తాడా లేదా? వైద్యుడు చెప్పిన మాట వింటాడా లేదా? దానికంట సముద్రంలో మొలగమన్నాడయ్యా, ఏం వేయిపోయింది, ఒకసారి మునిగి వచ్చి కదా అనేసరికి అప్పుడు కళ్ళు తెరిచే నయమని. కళ్ళు తెరిచి వెళ్ళాడు. ఎవరో బాగు చేయలేనటువంటిది, ప్రపంచంలో అతను దానితోనే చనిపోవలసినటువంటి పరిస్థితి. అటువంటి వాడు వెళ్ళి 7 మార్లు మునిగి స్వస్థత పొందుకున్నాడు. యవ్వన శరీరం కలిగిందట. దేవునికి స్తోత్రం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క యేసు ప్రభు రక్త శ్రావణ కలిగిన వారిని, కుష్ఠరోగుల్ని, టీబీ కలిగినటువంటి వారు, క్షయవ్యాధులు కలిగినటువంటి వారు, ఎన్ని వ్యాధులో ఇవన్నీ అంటుజబ్బులే కడగా ఉండి అవి దూరంగా ఉండవలసింది. కుష్టి వ్యాధులు ఎక్కడంటే పెట్టేవాళ్ళు ఊరికి 3 కిలోమీటర్ల దూరం. ఇదిగో మన బొబ్బుల్లో బోళ్ళు మంది కుష్టి వ్యాధులు ఉండేవాళ్ళు. నాకు చిన్నప్పుడు మీకు తెలియదు కానీ బోళ్ళు మంది కుష్టి వ్యాధులు ఉంటూ బొబ్బులకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు పెట్టారు. దాన్నే ప్రేమనగర్ అన్నారు. ఇప్పుడు ఎవరూ లేని కుష్టి వ్యాధులు అందరికీ న్యాయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎప్పుడైతే తిరిగిందో కుష్టి వ్యాధులు అందరూ కూడా స్వస్థలేదు. ఇదివరకు రోడ్డు మీద బొబ్బుల్లోనే చెయ్యిలు ఇరిగిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, రసాలు వాడుతుంటే తెట్టలా పెట్టుకొని డబ్బులు కొట్టుకొని డబ్బులు అడిగేది. వాళ్ళు బాధలు ఉంటాయో లేదు తెలియదు. సాలువుల్లో ఎంతమంది కుష్టి వ్యాధులు చూశారు. ఆ కుష్టి వ్యాధి ఉన్నప్పటికీ కూడా లోకాసులు కలిగినటువంటి వారు ఉన్నారు కుష్టి వ్యాధులు. ఒకసారి సాలూరు వెళ్ళాను, మా బామ్మరిది మరి అక్కడ పరిస్థితులు, మా బామ్మరిది వస్తారు ఊరు కనుక సంగరాజు హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఒకటికట బోల్డ్ భూమి ఉండదు, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, ఇక్కడ మొక్క పోయింది. ఆయన అంటాడు, పర్వాలేదండి, ఇక్కడ మొక్క తీసి అక్కడ వేసిస్తే నేను బాగైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. 2 చేతుల్లో కాళ్ళు. ఎంత ఆశ చూడండి, ధనాపేక్ష. అయ్యా నాకు ఎందుకు దేవుడి మీద ఉంటే అప్పుడు ఇప్పుడు అందరూ కుష్టి వ్యాధి కలిగినటువంటి వారు దేవుడి మీద ఉన్నారు కనుక ఆ కుష్టి వ్యాధి అంతా మాయమైతే. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఏది ఏమైనా మన దేవుడు బలవంతుడు, మన దేవుడు అద్వితీయుడు, మన దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. కనుక ఇర్మియాలో చూద్దాం, త్వరగా ముగించేస్తాం. ఇర్మియా 2వ అధ్యాయము 27వ వచనము మనం చూసినట్లయితే చాలాసార్లు చదువుకున్నాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. సర్వ శరీరులకు ఎవరు దేవుడు? దేవుడే, యెహోవాయే. సర్వ శరీరులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. గనుక నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆయన అంటున్నాడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు మన దేవుడు. గనుక భూలోకంలోకి వచ్చి ఎన్నో వ్యాధులను సవరించాడు, ఎన్నో బాధలు కలిగినటువంటి వారిని చూశాడు. కానీ మనమే సరిగా ఉండమని, మనం ఏం చేస్తామంటే సరిగా ఉండం కనుక మనల్ని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. ఒక్కొక్కరిని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. ఒక్కొక్కరు భక్తుల్లా కనిపించి అటొక మనసు ఇటొక మనసు అటొక మనసు పెడితే అక్కడ కూడా అలాగే ఉంటుంది.
కనుక ఇక్కడ అంటున్నాడు అదే ఇర్మియాలో మరి ఇక్కడ 14:10 చూసినట్లయితే, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవించుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టపడుదురు, ఇచ్చగలవారు అంటే ఇష్టపడుదురు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇష్టం వచ్చినట్టు మనం తిరిగితే ఆయన అంగీకరిస్తాడండి? నీకు చెప్పిన మాటలన్నీ బైబిల్లోనివైంది కదా, నా సొంతం కాదు కదా. వీళ్ళారా ఎందుకంటే ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు, మీకు ప్రేమిస్తున్నాడు కనుక. దేవునికి స్తోత్రం. అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక అందరినీ సవరించడానికి చూస్తున్నాడు ఆయన. కనుక ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టపడతారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారి పాపములను బట్టి వారికి శిక్షించును. నాకు బాగుందనుకుంటాం కానీ మనం కరెక్ట్ లేకపోతే మనకు శిక్ష వస్తుంది. అదే 11వ వచనంలో చెప్తున్నాడు చూడమ్మా. మరియు యెహోవా నాతో ఇట్లను వారికి మేలు కలుగునట్లు అని ఈరోజు నాతో చెప్తున్నాడు. వాళ్ళకు మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము నువ్వు ప్రార్థన చేయకు. ఎందుకంటే వారు ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆడినట్టు వారు నువ్వు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నడవరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. వాళ్ళు నీ మాట వినరు. నీ మాట వినరు, ఎప్పుడూ నన్ను ఖాతరు చేయరు. నన్ను వెనకబెట్టే తిరుగుతుంటారు. నేను పిలువగా రారు. గనుక అటువంటి వారికి నువ్వు ప్రార్థన చేయకు. ఇంకెవరైనా చేయాలా? ఆయనలో క్రమ పద్ధతులని అనుసరించినటువంటి వారికి మనం వెళ్ళి ప్రార్థన చేస్తే ఇమీడియట్లీ బాగవుతుందండి. దేవునికి స్తోత్రం. నేను చాలా వరకు చూశాను అనుకుంటాం కానీ మన ప్రార్థనల వల్ల కాదు, కానీ అక్కడ ప్రార్థన చేసినటువంటి వారి విశ్వాసం వలన వారు బాగుపడతారు. మనం వెళ్ళి ఒకరి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసము ఏం చేస్తుందంటే మన ప్రార్థనకు తోడ్పడుతుంది, గనుక బాగుపడుతుంది. నేను చాలా మంది వ్యక్తులు చూశాను. చాలా మంది వ్యక్తులు మీరు చేస్తారు ప్రార్థన, మీరు చేయకపోతే నేను పాస్టర్ అని కాదు, లేదంటే సేవకుడిని కాదు. పాస్టర్ అంటే నాకు ఇష్టం ఉండదు, సేవకుడిని కాదు. కానీ మీరు కూడా సేవకులు ఉన్నటువంటి బిడ్డలు, మీరు ప్రార్థన చేసేటప్పుడు జరుగుతుందా లేదా? జరుగుతుంది. మీ సొంత ప్రార్థనలకు మీకు జరుగుతుందా లేదా? జరుగుతుంది. కనుక అందరికీ దేవుడు శక్తి ఇచ్చాడు. దాన్ని విడిచిపెట్టి మనం వంకర త్రోవలు వెళ్ళకూడదు. దానికి వంకర త్రోవలు మనం వెళ్ళకూడదు. కనుక సామెతల్లో చెప్తున్నాడు తెలివైనటువంటి సొలొమోను, కావున పిల్లల 8:32 నుంచి చూసినట్లయితే, కావున పిల్లలారా నా మాట ఆలకించండి, ధన్యులు ఉపదేశం సారము కలిగినటువంటి దేవుని మాటలు నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండి అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధము యొద్ద కాచుకొని నా మాటలను వినివారు ధన్యులు. నన్ను కనుగొని వాడు దేవమును కనుగొనును, దేవుని కటాక్షము వారి మీద వాని కలుగును. దేవునికి స్తోత్రం. ఇక నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును, నా యందు అసహ్యపడు వారందరూ కూడా జాగ్రత్త. నా యందు అసహ్యపడు వారందరూ దేని స్నేహం చేసుకుంటారు? నిర్లక్ష్యం చేయకూడదు, సోలిపోకూడదు. చాలా జాగ్రత్తగా దేవునిలో మనము అతుక్కు వెళ్ళాలి. అప్పుడు నీ మొరంటాడండి ఆయన. నువ్వు అటొక మనసు ఇటొక మనసు ఎటో మనసు పెడితే నీ మొరంటాడండి. నీ మొరం ఏండో అంతే. నువ్వు అలాగే నువ్వు నమ్ముతున్నాడు కానీ నాకు జరగలేదు అనుకుంటున్నావు. కానీ నీ పూర్ణ హృదయంతో, ఎర్రోలు కాదు, బైబిల్లో తెచ్చి రాసినటువంటి దైవజనులు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ విశ్వాసముతో దేవుణ్ణి కొలుసుకో. అప్పుడు నీకు ప్రతిఫలం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల చాలా మంది మనము కొరతలతో ఉన్నాం. మన కొరతలు తీరాలంటే ఈ విధముగా మన జీవితాలను చక్కబెట్టుకుంటూ మనము దేవునికి పూర్ణ మనసుని ఇచ్చే
ఇస్తే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. చివరి మాట చూద్దాం. సామెతలు 16:25 చూసినట్లయితే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి మాటలు 1 కొరింథీ 15:33 చూసినట్లయితే మీకు తెలుసు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చూడు. అర్థమైందా? కాళ్ళం అర్థమయ్యావా మాటలు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి పరిస్థితిలో కూడా విశ్వాసులు కానీ దేవుని సేవకులైనా సరే మనము బ్రతుకున్నట్లు దేవుని యొక్క దీవెనలు మనము అడగాలి. దేవా, నీ దేవునిలో మాకు నీ సన్నిధానంలో మేము ఒక దినము గడుపుతా ఎంతో శ్రేష్టం ఉన్నాం, మేము ఒక గంట గడుపుతున్నాం కనుక మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు కావలసినవన్నీ కూడా నువ్వు అనుగ్రహించగలిగినటువంటి శక్తి గల దేవుడు గనుక ప్రభా దేవా మమ్మల్ని తప్పకుండా సహాయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది మనం ఉన్నాం, ఎవరు బాగు చేయలేనటువంటి చాలా అద్భుతమైనటువంటి దేవుని కార్యాలను చూసాం మనం. ఎవరు బాగు చేయలేనటువంటి మన దేవుడు మనల్ని బాగు చేశాడు గనుక మనం ఏం చేయాలండి? విశ్వాసం అంటూ ఉండాలి. విశ్వాసంతో దేవుణ్ణి చేయాలి. కానీ మీలో ఉందా విశ్వాసం? చాలా సంతోషం, దేవుని స్తోత్రం. కనుక మరి ఈ ప్రార్థన పెట్టినటువంటి కుటుంబము ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునిలో జీవించగలిగినటువంటి వారుగా దేవునికి ఇంపుగా ఉండటానికి వారి జీవితాలు సమర్పించుకుంటున్నారు. కనుక దేవుడు తప్పకుండా వారి గృహాన్ని వారిని బహుగా జీవించాలని హెచ్చరిస్తూ, ఇంకా చాలా మంది చెప్పడానికి టైం లేదు కనుక రేపు చెప్పుకుందాం కొన్ని మాటలు. కనుక ఈ మాటలు మీ అందరికీ నాకు జీవింపబడిన కాక చిన్న ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటలు బాబురావు కాదు, దేవుడు మాట్లాడాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ మా జీవితాలను సమర్పించుకుంటూ మీ అనుకరించినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమను మేమందరము పొందుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. మరి సున్నపు శ్రేణి పుష్పమ్మ వారి 20 కుమారులు ఇచ్చావు, వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నావు, ఇంకా దీవిస్తావు ప్రభా నువ్వు. గనుక ప్రభు ప్రార్థన పెట్టినటువంటి విధానమును బట్టి ఆ గృహంలో నీ వెలుగు ఇప్పుడు వెళ్తుంది నాయన, బిడ్డల్లో నీ వెలుగు వెళ్తుంది. వారికి దీవెనికరముగా ఈ ప్రార్థన దూపం వారి చుట్టూ కంచిగా ఉండడమే కాక ఇక్కడ ఉన్నటువంటి మా అందరిపై కూడా ఈ దూపమును తండ్రి మాకు ప్రకాశవంతంగా ప్రకాశింపజేయండి. నిజమే ప్రభా, నీ అందు నమ్మిక ఇచ్చేవారు, నీ కొరకు ఎదురు చూసినటువంటి వారికి ఆకాశ వాక్యాలు ఇచ్చి వర్షము వల్ల నీ దీవులు మాకు ఇస్తావు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు మీరు అనుగ్రహించినటువంటి ఈ దీవెనకరమైనటువంటి మాటలు మా హృదయంలో పెట్టుకుంటూ నాయన నీ కొరకు మేమందరినీ జీవించడానికి సహాయం చేయండి. ఇంకా జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో సహాయం చేయండి. లైవ్ చేసినటువంటి కుటుంబాలన్నింటినీ జీవించండి. ఏ పరిశుద్ధ నామములో ఉందని మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.